స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనపై మంచల రామకృష్ణ ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకని తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో ఘనంగా నిర్వహించారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రస్తుత విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయ పాలక మండలి ధర్మకర్త తోటకూర వెంకటరమణరావు, కార్యక్రమ నిర్వాహకులు మంచల రామకృష్ణ, డాక్టర్ తోటకూర హరీష్ స్వామి కుమార్, ప్రముఖ న్యాయవాది దంతాల కిరణ్ కుమార్, గ్యాలం వేణు, వల్లం వేణు, శిల్పాల శ్రీను, ననపనేని రాంబాబు, నారిశెట్టి గాంధీ, షేక్ సుభాని, చంద్రవాడ వేణు, గుంటూరు రమేష్, శెట్టిపల్లి సుబ్బు తదితరులు పాల్గొన్నారు. భారీ కేక్ కట్ చేశారు, అన్నదానం చేశారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల్ని అభిమానుల సంబరాలతో పాటు అన్నదానం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. మెగాస్టార్ చిరంజీవికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో చిరంజీవి అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో శ్రీ నాయల మనోహర్ గారి సూచనల మేరకు అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్ రామరావు గారి చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. చిరంజీవి గారు అనే శిఖరానికి హద్దులు అవధులు లేని ఎన్నో ప్రజాసేవలు చేసిన వ్యక్తి చిరంజీవి గారు. అలాంటి వ్యక్తి పుట్టినరోజు జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది మాకు. చిరంజీవి గారు అనే వ్యక్తి మా నాన్న జన్మనిస్తే చిరంజీవి గారు సమాజాన్ని నేర్పాడు నాకు. అలాంటి చిరంజీవి గారికి అభిమానం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఐ లవ్ యూ చిరంజీవి గారు, ఐ లవ్ యూ. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదిన సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో మంచాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి ఇప్పుడే మాట్లాడారు. కేక్ కటింగ్ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ఇతర దేశాల్లో కూడా జరుపుకోవడం జరుగుతుంది. అంటే దట్ ఈజ్ చిరంజీవి గారు. మరి చిరంజీవి గారు అంటే ఒక శక్తి. ఆయన శక్తి సామాన్యమైన శక్తి కాదు అది. మరి ఆయన ఎటువంటి విధమైన ఆధారం లేకుండా, ఎటువంటి విధమైన అండదండలు లేకుండా మరి నటనాపరంగా ఆయన సినీ రంగంలో ప్రవేశించి ఒక కొత్త ఒరవడిని సృష్టించి, అలాగే ఎన్నో కొత్త విధానాలు తీసుకొచ్చి నటనలో కొన్ని కోట్ల మందికి అభిమాన పాత్రుడు అయ్యాడు. మరి అదేవిధంగా ప్రజాసేవలో కూడా ఆయన ఒక అడుగు ముందుకు వేసి ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకు స్థాపించి ఎన్నో లక్షల మందికి చూపు, అలాగే కొన్ని కోట్ల మందికి మరి ప్రాణదానం కూడా చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కోవిడ్ సమయంలో ఎంతోమంది ఆక్సిజన్ లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఇతర దేశాల నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆక్సిజన్ తెప్పించి ఎన్నో లక్షల మంది ప్రాణాలు కాపాడినటువంటి మహనీయుడు మన చిరంజీవి గారు. అటువంటి చిరంజీవి గారి 71వ మిత్రుడు మంచాల రామకృష్ణ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు ఇక్కడ రైల్వే స్టేషన్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, మరి సినీ వినీల ఆకాశంలో రారాజుగా వెలుగొందినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు మరి ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలని చేసి ఎంతో ఉన్నతుడిగా ఎదిగిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యునిగా మరియు రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్రానికి, దేశానికి ఆయన చేసిన సేవలు మరి గర్వకారణంగా తీసుకోవాలి. ఏ ఆశయాల కోసమైతే మెగాస్టార్ చిరంజీవి గారు మరి పనిచేశారో ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్క అభిమాని కూడా మరి కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ చిరంజీవి గారికి మరొకసారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు.